ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం రోజు విజయ ఏకాదశి వచ్చింది. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి. విజయ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. మన పురాణాల ప్రకారం రావణుడిని యుద్ధంలో ఓడించడానికి శ్రీరాముడు ఈ విజయ ఏకాదశి పూజను చేశాడు. అంతటి శక్తి ఈ విజయ ఏకాదశికి ఉంటుంది. ఫిబ్రవరి 13 విజయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి, శక్తివంతమైన ఏకాదశి పరిహారాలు, ఏకాదశి పూజా విధానం, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూఫాస్ట్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 13 శుక్రవారం రోజు విజయ ఏకాదశి వచ్చింది. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ విజయ ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా భోగభాగ్యాలు లభిస్తాయి. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముఖ్యంగా ఈ రోజున తులసి ఆకులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. విజయ ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకొని స్వామివారికి తులసి దళాలను సమర్పించండి. తులసి ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ శక్తివంతమైన విజయ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులను సమర్పిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ పవిత్రమైన విజయ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. బియ్య పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న పిండి ప్రమిదను తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 వత్తులతో దీపారాధన చేయండి. విజయ ఏకాదశి రోజున 5 వత్తులతో పిండి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ వారం రోజుల్లో తొలగిపోతాయి. అలాగే ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఇక మీ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. మీరు కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. డబ్బు సమస్యలతో బాధపడేవారు, అనవసరపు ఖర్చులతో ఇబ్బంది పడేవారు ఈ విజయ ఏకాదశి రోజున తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. దీంతో మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఏకాదశి రోజున తులసి ఆకులను కొయ్యకూడదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులను ఉపయోగించేవారు ముందు రోజే తులసి ఆకులను సిద్ధం చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విజయ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి. ఎందుకంటే ఈ విజయ ఏకాదశి రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు మీ కుటుంబానికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజున రావి చెట్టును పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రావి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు 11 యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే
స్వామివారి అనుగ్రహంతో అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ విజయ ఏకాదశి రోజు మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు తీసుకోవడం, షేవింగ్ చేసుకోవడం వంటి పనులు కూడా చేయకూడదు. ఎవరిపైన కోపం చూపించకూడదు. విజయ ఏకాదశి రోజున ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఇంట్లో వెన్నని కరిగించకూడదు. నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకూడదు. ఈ రోజున ఎవరైతే నలుపు రంగు బట్టలను ధరిస్తారో వారికి దరిద్రం పట్టడం ఖాయం. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అలాగే ఈ విజయ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో 2 రూపాయి బిళ్ళలను పెట్టుకోండి. ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఆ రూపాయి బిళ్ళలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ విజయ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఏకాదశి రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున రాత్రి సమయంలో జ్యేష్ఠాదేవి వడ్ల గింజల్లోకి ప్రవేశిస్తుంది. ఈ విజయ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.